రాజం నగర పంచాయతీలో ముఖ్యంగా ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటరీ డిపార్ట్మెంట్లలో సుమారుగా ఆబ్కాస్ ఉద్యోగులు 43 మంది వరకు ఉన్నారు. ఇంజనీరింగ్ సెక్షన్లో వారికి కావలసిన వ్యక్తుల కోసం 8 మందిని ఎంపిక చేసుకొనడంతో మిగిలిన వారంతా కమిషనర్ వద్దకు వెళ్లి అందరికీ సమన్యాయం చేయాలని కోరగా దానిని కమిషనర్ తిరస్కరించినట్లు సమాచారం. ఈ 8 మందికి హడావిడిగా నిబంధనలను తుంగలోనికి తొక్కి స్కిల్డ్ ఉద్యోగులుగా గుర్తింపునిస్తూ వారి జీతంతో పాటు అదనంగా నెలకు 3,000 రూపాయల చొప్పున పెంచుతూ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ 8 మందికి ఆగస్టు నెలలో వారి జీతంతో పాటు 3,000 రూపాయలు కలిపి చెల్లించారు. అదనపు జీతాలు ఏ విధంగా చెల్లించారని ఆడిట్ అభ్యంతరం తెలిపింది. దాంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. వీరి ఒక్కొక్కరి వద్ద నుండి కొంత మొత్తంలో సొమ్మును అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఒకరు సేకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. స్కిల్డ్ ఉద్యోగిగా నియమదతి పొందాలంటే రీజనల్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి గాని, జిల్లా కలెక్టర్ గారికి గాని వీరి యొక్క పేర్లతో కూడిన వివరాలు, అనుభవం జతపరిచి వారి యొక్క పేర్లను పంపించి వారి అనుమతి వచ్చిన పిదప సంబంధిత శాఖలో అనుభవంతో కూడిన ధృవపత్రాలు తనిఖీ చేసిన పిదప తదుపరి ఉత్తరాల కోసం వారి యొక్క పూర్తి వివరాలతో కూడిన ధృవపత్రాలను ఉన్నతాధికారులకు పంపించి ఆమోదం పొందిన తరువాత వారిని స్కిల్డ్ ఉద్యోగులుగా గుర్తించి తదుపరి వారి యొక్క జీతాలను పెంచాలి. కానీ రాజాం నగర పంచాయతీ పరిధిలో వీటన్నింటినీ పక్కన పెట్టి వారికి కావలసిన వారు పేర్లను మాత్రమే నమోదు చేసుకుని వదిలేశారు. మిగిలిన వారంతా అభ్యంతరాలు లేవనెత్తడంతో తదుపరి దశలో మరికొందరికి అవకాశం కల్పిస్తామని చెప్పి వ్యవహారాన్ని సద్దుమణిగించారు. కమిషనర్ బదిలీ అవుతారని వార్త వినిపించడంతో ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కమిషనర్ వద్ద తనదైన శైలిలో మొరపెట్టుకోవడంతో హుటాహుటిన వీరందరికీ స్కిల్డ్ ఉద్యోగులుగా గుర్తింపును చేశారు. ఆడిట్ వారు అభ్యంతరం పెట్టడంతో ఉద్యోగుల పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. ఈ నెల జీతాల పరిస్థితి ఏంటి అని చర్చించుకుంటున్న తరుణంలో కమిషనర్ బదిలీ ఈ 8 మందికి ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందో వేచి చూడాలి మరి.